శేఖర్ గారు ఒకసారి కన్క్లూడ్ చేయండి సార్, సమయం మించిపోయింది. సార్ మల్లెల బాబ్జీ గారిని అడిగితే అన్ని చెప్తారు సార్, మీరు చెప్పినట్టు అద్భుతంగా చెప్తారు సార్. మల్లెల బాబ్జీ సూసైడ్ లెటర్ లో అద్భుతంగా రాసింది సార్. సార్ ఒకటి, ఈ ప్రభుత్వం ఈ హోమ్ మినిస్టర్ గారు ఎలా ఉన్నారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ సార్, మీరు చూసుంటారు వీడియో. ఓకే సార్ ఇందులో నాడు పోలీసుల మీద నెపం సార్, అవును, నేడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం సార్. అవును, కానీ రెండిట్లో ఒక డైలాగ్ మాత్రం కామన్ సార్, రాజకీయాలు ఇంత దిగజారిపోయి ఉంటాయనే డైలాగ్ కామన్ సార్. ఆ డైలాగ్ మాత్రం కామన్ సార్. మాట్లాడిన వ్యక్తి కూడా కామన్, మాట్లాడిన వ్యక్తి కామన్, ఆ ఒక్క డైలాగ్ కామన్, మిగతా అంతా మారిపోయింది. ఆ ఒక్క డైలాగ్ కామన్ సార్, మాట్లాడిన వ్యక్తి కామనే, ఆ ఒక్క డైలాగ్ కామనే. కానీ నాడు పోలీసులు తప్పు, రైట్, నేడు జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు సార్. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ప్రమాదం కలిగినటువంటి వ్యక్తి, ఆయనకి శత్రువులు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవైపు నుంచి ఎల్లో మీడియా శత్రువులు, ఒకవైపు నుంచి తెలుగుదేశం పార్టీ శత్రువులు, ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ శత్రువులు, ఒకవైపు నుంచి భాజపా, ఒకవైపు నుంచి జనసేన, ఇన్ని పార్టీలతో ఇంతమంది వ్యవస్థలతో పోరాడుతున్నటువంటి నాయకుడు, ఆయనకి Z+ కేటగిరీ భద్రత పునరుద్ధరిస్తే బాగుంటుంది. పునరుద్ధరించలేకపోతే డైరెక్ట్ గా చెప్పండి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోసపోయినటువంటి 1,50,00,000 మంది మహిళలు సిద్ధం. నిరుద్యోగ వృత్తి వస్తుందని, ఉద్యోగాలు వస్తుందని వంచనకు గురైనటువంటి యువకులు సిద్ధం. రైతులు, నేతన్నలు, మత్స్యకారులు, ఇలా ప్రతి సెక్టర్ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓటేసినటువంటి 1,32,00,000 మంది ఓటర్లు సదా కంటికి రెప్పలా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే భద్రతను పునరుద్ధరించి Z+ కేటగిరీ భద్రత ఇచ్చి రోప్ పార్టీలు, అదే విధంగా ఏదైతే స్పెషల్ పార్టీల ద్వారా ఏదైతే ఇంకా పైలట్ వెహికల్స్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీదకి, జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు దూరం ముందు వరకు అభిమానుల ముసుగులో వచ్చే ఉన్మాదులు కూడా ఉండొచ్చు సార్. వాళ్ళందరినీ రాకుండా ఆపుతారా? మొన్న భయం వేస్తుంది సార్ నిజంగా నాకు. ఏదైతే ఫ్లకార్డ్ పట్టుకున్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఎక్కారు సార్. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ రప్ప అనే డైలాగ్ రాసిన అతను సార్, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి. అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన. కాన్వాయ్ పైకి ఎక్కిన వ్యక్తి నిజంగా ఏదైనా ప్రమాదం తలపెట్టాలని కుట్ర లేకుంటే ఎవరేం చేయగలరు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇదే మనం ప్రజల ముందు ఇవన్నీ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజలకే వదిలేయాలి ఇప్పుడు.